సిద్ధాంతం అదే. నేను పాటించే సిద్ధాంతం అదే. నా ప్రీవియస్ ఫిల్మ్ నుంచి నేను ఇక్కడి వరకు వచ్చిన నా జర్నీని ఒకసారి మీరు తిప్పి చూడండి. ఎవడో దిల్సుఖ్ నగర్ వీధుల్లో తిరిగే ఒక గౌతమ్ కృష్ణ మీలో మీలో ఒకడిగా ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి, ఎన్నో ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్‌కి ఏ సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, సినిమాలో కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా తెలీదు నాకు. ఒక అసోసియేట్ డైరెక్టర్ కూడా తెలీదు నాకు. మాకు దూరం దూరం వరకు అంటే మాకు తెలిసిన పర్సన్ ఒక్కరు కూడా లేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో వాడొక కలగన్నాడు. ఒక 5, 6 ఏళ్ల క్రితం ఒక కలగన్నాడు. ఆ కల ఏంటంటే, అరే సినిమా తీయాలిరా భయ్! సినిమా తీయాలి. అంటే సినిమా హీరో అవ్వాలి, ఫేమ్ వస్తది, డబ్బొస్తది అంతా పక్కన పెట్టేసాను. నేను చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. అంటే ఎలాగైనా అంటే ఏది చేసైనా సినిమాలకు వెళ్ళాలి అని చెప్పేసి కాలేజ్ బంక్ కొట్టిన రోజులున్నాయి, స్కూల్ బంకులు కొట్టిన రోజులున్నాయి. అంటే సినిమా తప్ప నాకు ఇంకో ప్రపంచం తెలియదు చిన్నప్పటి నుంచి. నేను 7వ తరగతి, 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి నా ఒక్కటే ఒక ఆశయం, సినిమా చేయాలి. సినిమా చేయాలి. ఎలా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. నా దగ్గర ఎలాంటి ఆన్సర్ లేకుండే. ఎలా చేస్తావు? నువ్వు సినిమా ఎలా తీయగలుగుతావు అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రశ్నించిండ్రు. నా దగ్గర ఆన్సర్ లేదు. ఎలా అవుతావు అని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా ఆన్సర్ లేదు. చాలామందికి అలాంటి క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి అండ్ ఆ క్వశ్చన్స్ విని ఆగిపోయే వాళ్ళకి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. లాజిక్తో ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఏ పని జరగదు. లాజిక్తో ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఏ గొప్ప పని జరగదు. ప్రతి వ్యక్తి నార్మల్ స్టేజ్ నుంచి వచ్చి గొప్పవాడైన ప్రతి ఒక్క వ్యక్తి ఒకే ఒక్క ఆయుధంతో ముందుకొస్తాడు. ఏంటది? గుండె ధైర్యం. గుండె ధైర్యం ఉన్నోడికి ఏం జరిగినా పర్లేదు, మనం ముందుకు వెళ్దాం. ఎన్నిసార్లు పడ్డా ముందుకు వెళ్దాం. ఇదొక్కటే. దిస్ ఈజ్ ద మిడిల్ క్లాస్ మెంటాలిటీ అండ్ దట్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ బ్రాట్ మీ అంటిల్ హియర్. సో మీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్లో అలసిపోయి, లేకుంటే ఇది మన వల్ల కాదు అని చెప్పేసి ఈ ప్రపంచం, లేకుంటే మీ తల్లిదండ్రులు, మీ ఫ్రెండ్స్ ఎవ్వడు చెప్పినా, ప్రపంచం మొత్తం ఒకవైపు అయిపోయి మీరేమీ సాధించలేరని చెప్పినా, మీకు ఆ గుండె ధైర్యం ఉంటే 100% మీరు సక్సెస్ అవ్వగలుగుతారని చెప్పేసి నేను మీకు ఒక్కసారి మళ్ళీ తెలియజేయాలనుకుంటున్నా. అండ్ మీ ప్యాషన్స్ని వదిలేసి, మీ కెరియర్లను వదిలేసి, అంటే నువ్వు చేయలేవు అన్న ఆ మాటలు విని ఎవరైతే వెనక్కి వెళ్ళిపోయారో, సోలో బాయ్ అనే సినిమా ఒక్కసారి చూస్తే మీరు చేస్తున్న అన్ని పనులు వదిలేసి, నేను చెప్తున్న ఇంటర్వెల్ సీన్ దగ్గర మీరు చేస్తున్న ఇక్కడ మీడియా వాళ్ళు, అక్కడ చూస్తున్న టీవీ వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్, స్టూడెంట్స్, మీరు బ్రతికేది ఒక అబద్ధం. మిమ్మల్ని ఈ ప్రపంచం మిడిల్ క్లాస్ అనే వ్యక్తిని వాడుకు దొబ్బుతున్నారు అని చెప్పేసి అర్థమవుతుంది. ఎదగాలంటే ఎలా ఆలోచించాలో అర్థమవుతుంది. ఎదగాలంటే ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలో అర్థమవుతుంది. ప్రపంచం మొత్తం ఒకవైపు అయిపోయి నువ్వు ఒక్కడివే ఒక వైపు ఉన్నా కూడా ముందుకు వెళ్ళు అని చెప్పే ఒక సినిమా సోలో బాయ్. దట్ ఈజ్ సోలో బాయ్. అందుకే ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా, లేకుంటే చాలామంది క్యారెక్టర్స్ ఉన్నా కూడా వీడు సోలో బాయ్ ఎందుకు అంటే, సో అంత స్ట్రాంగ్ సబ్టెక్స్ట్ ఉంది ఫిలింలో. దిస్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. ఈ ఫిలిం ఎంతోమందిని ఇంటికి వెళ్ళి ఆలోచింపజేస్తుంది. ఈ ఫిలిం మీతోని 5 ఏళ్ళు 10 ఏళ్ళు మీతో ఉండిపోతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఈ స్థాయికి రావడానికి కారణమే సినిమా. ఎన్నో సినిమాలు చూసి నేను నేర్చుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. నేను సినిమాలో హీరోలాగా ఫీల్ అయ్యేటోన్ని, అందుకే హీరోయిన్ అయినా. సో యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఫస్ట్. నువ్వు నమ్మిన సిద్ధాంతం, నువ్వు నమ్మిన గోల్, నువ్వు అదే కమిట్మెంట్తో నువ్వు అదే పాత్లో నడుచుకుంటూ వెళ్తే మహా అయితే ఏమవుతుంది? ఏదో ఒక రోజు చచ్చిపోతాం. ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక రోజు చచ్చిపోతాడు. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. అది నువ్వు అర్థం చేసుకొని, ఎవడేమంటుండు, వాడేమంటుండు, వీడేమంటుండు, అరే నువ్వు చేయలేవురా అని చెప్పేసి వాడు చేసిండా నీకు చెప్పనీకి వాడు చేసిండా? నీకు రాజమౌళి వచ్చి చెప్పి నువ్వు డైరెక్టర్ అవ్వలేవు అని చెప్పేసి అంటే నువ్వు నమ్ము.
కానీ ఎక్కడో వీధికి పోయే గొట్టంగాడు నువ్వు డైరెక్టర్ అవ్వలేవంటే ఎట్లా నమ్ముతావా? చెప్పు నాకు. నీకు నీకు మెగాస్టార్ చిరంజీవి వచ్చి నువ్వు హీరో అవ్వలేవంటే నమ్ము. నీకు ఏదో వాడికంటే అసలు సినిమా అంటే తెలియదు, వాడికి అసలు లైఫ్ అంటే తెలియదు, వాడికి లైక్ ప్రతి ఒక్కరిని కమెంట్ చేయడమే తెలుసు, వాడొచ్చి నీకు నువ్వు హీరో అవ్వలేవంటే ఎందుకు నమ్ముతావు? అట్లనే లైఫ్లో సాధించేటోడు, ఆ పెయిన్ తెలిసినోడు ఎప్పుడు ఎవరిని డిస్కరేజ్ చేయడు. ఎప్పుడైనా వాగేది ఏం పీకలేని వాళ్ళే లైఫ్లో. సో నేను లైఫ్లో అట్లాంటి వాళ్ళని చాలామందిని చూసిన, వాళ్ళకి నేను చెప్తున్నా థ్యాంక్ యూ. మీ వల్లనే అయ్యా, మీ వల్లనే ఇక్కడ నిలబడగలుగుతున్నాను నేను. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి కావాల్సింది, చాలామంది అనుకుంటారు అరే డబ్బు ఉండదు, మనము అనుకున్నవి సాధించలేము, డబ్బు లేకపోవడం, డబ్బు చాలా ఇంపార్టెంట్ ఏమో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి క్రేవ్ చేసేది ఇజ్జత్ కోసం. ఇజ్జత్. అరే ఏంద్రా భయ్యుడు, నీ అమ్మ ఇట్లా చూస్తున్నాడు ఏంది మనల్ని, ఒక చీడ పురుగు లెక్క చూస్తున్నాడు ఈ పైసలున్నోడు. ఈ పైసలున్నోడికి ఎందుకు ఇంత బలుపు ఏంది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, వాడు మనిషే నేను మనిషే కదా అని అనిపిస్తుంది. అట్లా నాకు అనిపించిన ప్రతి ఒక్క సెకండ్ నా లైఫ్లో, నా గుండెల్లో ఒక బలమైన ముద్ర వేసి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అలా చెప్పే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు అలానే చెప్తూ ఉండండి. నువ్వు ఎవరినైతే అంటావో వాడు నిన్ను మించి ఒక 100 times పైకి వెళ్ళిపోతాడు. సో ఐఎమ్ టెల్లింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఇది పైసలున్నోడు గురించి కాదు నేను చెప్తున్నా. ఈ సినిమా నీ దగ్గర, ఇఫ్ యు ఆర్ ఏ మల్టీ మిలియనీర్, నీ దగ్గర 100,000 కోట్లు ఉంటే ఈ సినిమా చూడకు. కానీ నువ్వు పొద్దున లేచి నువ్వు పనికి వెళ్ళి నువ్వు ఏదో ఒకటి సాధించాలిరా భయ్, ఏదో ఒకటి సాధించాలి లైఫ్లో. నీ అమ్మ ఎవడు ఇజ్జత్ ఇవ్వట్లేదేంద్రా, పైసలు రావట్లేదేంద్రా, మనం ఎట్లాగైనా ఎదగాలి కదరా, మనం ఎవడేం సపోర్ట్ చేయట్లేదేంద్రా అని చెప్పేసి అనిపించినప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకో, నువ్వు లైఫ్లో ఏమీ సాధించలేవని చెప్పేసి అనేటోళ్ళు చాలామంది ఉంటారు. దాని తర్వాత అప్పుడప్పుడు కొన్ని కేసెస్లో నువ్వు సాధించలేవని, నిన్ను కనిపెంచిన అమ్మా నాన్న కూడా నువ్వు సాధించలేవని అనుకుంటూ ఉంటారు. అప్పుడు నీ దగ్గర ఒక్కడుంటాడు, వాడెవడో తెలుసా? దట్ ఫకింగ్ బాస్టర్డ్ ఇన్సైడ్ యూ, నీ అంతరాత్మ. సో వాడు చెప్పిన మాట మాత్రమే విను, నీ అంతరాత్మను అడుగు, అరే నువ్వు చేయగలుగుతావా? చేయగలుగుతా అని నీ అంతరాత్మ చెప్తే ఈ ప్రపంచానికి పోరానా బీప్ అని చెప్పి నువ్వు అనుకున్న పని చెయ్యి. చెప్పినట్టు ఏమవుతుంది, మహా అయితే చచ్చిపోతావు ఏదో ఒకరోజు. సక్సెస్ అయినోడు చస్తాడు, ఫెయిల్ అయినోడు చస్తాడు. కానీ ఈ జీవితంలో ప్రతి ఒక్కటి డెస్టినేషన్ చావే. మనం డబ్బు కానీ, ఫేమ్ కానీ, సక్సెస్ కానీ ఏది తీసుకెళ్ళలేము. కానీ ఇక్కడ క్రియేట్ చేసుకున్న మూమెంట్స్, నువ్వు అనుకున్న పని చేస్తున్నావన్న సాటిస్ఫాక్షన్, అది ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ముఖ్యం. డబ్బుని, ఫేమ్ని, లేకుంటే మిగతా అన్ని మెటీరియలిస్టిక్ థింగ్స్ని పక్కన పెట్టేసి నీ అంతరాత్మకి ఏం కావాలరా అని చెప్పేసి అడుగు. నేను అలా ఒక్క సిచ్యువేషన్ చెప్తాను నా లైఫ్లో. నా లైఫ్ మార్చిన సిచ్యువేషన్ ఏంటి అంటే, 7-8 ఏళ్ళ క్రితం ఒక 20 ఏళ్ళ కుర్రాడు గౌతమ్ అనేటోడు, వీడు కాదు, వాడు వేరే, వాడికి చాలా భయం. అంటే నలుగురితో మాట్లాడాలంటే భయం, ఎవరితోనైనా ఏదైనా షేర్ చేసుకోవాలంటే భయం, ఎవరితోనైనా వచ్చి ఏదైనా అరే నేను ఇది అవుదాం అనుకుంటున్నానని చెప్పడానికి కూడా భయం. సో వాడు ఒక పాయింట్లో లైఫ్లో అన్నీ కోల్పోయిండు. అంటే చదువులో వాడు అనుకున్నట్టు చేయలేకపోతుండు, కెరియర్ వైజ్ వాడు అనుకున్న ప్లేస్కి వెళ్ళలేకపోతుండు, ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. వాడికి ఏం చేయాలో తెలియక ఒకసారి బిల్డింగ్ పైనకి వెళ్ళి దూకి చచ్చిపోదాం అనుకున్నాడు వాడు. సో ఆ మూమెంట్లో ఆ దూకి చనిపోదాం అనుకుంటున్న నన్ను ఒక వాయిస్ వెనక్కి లాగింది. దట్ ఫకింగ్ బాస్టర్డ్ ఇన్సైడ్ యూ, నీ అంతరాత్మ, నా అంతరాత్మ నన్ను వెనక్కి లాగి, అరే పిచ్చి నా కొడక, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, నువ్వు చచ్చిపోయినావు నువ్వు ఈ సెకండ్తో చచ్చిపోయినావు, ఆ గౌతమ్ గారిని వదిలేసేయి, ఇంకో కొత్త గౌతంగా మారు, నీకేం కావాలి చెప్పు, నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి నీ కాళ్ళ దగ్గర పెడతా అని చెప్పేసి ఆ అంతరాత్మ నాకు చెప్పింది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్టేజ్లో మాట్లాడుతున్న విజువల్ నేను ఆల్రెడీ 8 ఏళ్ల క్రితం చూసిన కాబట్టే నేను ఇక్కడ ఉన్నా ఈరోజు. మీరు అనుకుంటున్న ప్రతి ఒక్కటి మీరు చెయ్యగలరు. ఇది సినిమా హిట్ ఫ్లాప్ ఇవన్నీ మాకు మెటీరియలిస్టిక్ థింగ్స్, కానీ ఒక ఎక్స్ట్రాడినరీ ఫిలిం చేసిన, ఒక ఎక్సలెంట్ ఫిలిం చేసిన, దాన్ని నా నుంచి ఎవడు తీసుకుపోలేడు.
డబ్బు, కలెక్షన్స్ ఇవన్నీ నా నుంచి దూరంగా ఎవడైనా తీసుకెళ్ళొచ్చు, ఎవడైనా ఏమైనా చేయొచ్చు. కానీ ఒక ఎక్సలెంట్ ఫిలిం, ఒక ఎక్స్ట్రాడినరీ ఫిలిం, గుండెల మీద చేతులు పెట్టుకొని చెప్తున్నా, ఐ కాంట్ ప్రెడిక్ట్ ద బాక్స్ ఆఫీస్ సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం, బట్ ఐ కెన్ ప్రెడిక్ట్ దట్ దిస్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ లైఫ్స్ ఫర్ ఎ లాట్ ఆఫ్ ఇయర్స్ టు కమ్, ఫర్ ఎ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్, ఫర్ ఎ లాట్ ఆఫ్ పేరెంట్స్, ఫర్ ఎ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్. దిస్ ఫిలిం హ్యాస్ దట్ కెపాసిటీ. అండ్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తికి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎన్నిసార్లు కింద పడ్డా ఈడేంట్రా మొండి నా కొడుకు, ఎన్నిసార్లు కింద పడ్డా వీడికి బుద్ధి రాదురా అని చెప్పేసి అనుకుంటున్న ప్రపంచం మొత్తానికి మీరు ఏదైనా ప్రూవ్ చేయాలి అని అనుకుంటే మీ దగ్గరున్న ఏకైక ఆయుధం ప్రయత్నం. నేను లైఫ్లో నేను చేసిందల్లా ఒక్కటే, నేను గొప్పోడిని కాదు, ఐఎమ్ ఏ వెరీ 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 యావరేజ్ హ్యూమన్ బీయింగ్. నేను మీలోంచి వచ్చిన ఒక్కడిని. కానీ నేను ఇప్పటి వరకు వదలంది ప్రయత్నం. నేను ఎన్నిసార్లు పడ్డా కూడా అదే చేస్తా, ప్రయత్నం. ఎన్నిసార్లు నేను ఫెయిల్ అయినా మళ్ళీ అదే చేస్తా, ప్రయత్నాన్ని మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. నేను నా 28 ఏళ్ళ జీవితం నాకు నేర్పించిన పాఠం అది. ఈ సినిమా ద్వారా మీకు అది చెప్పాలని అనుకుంటున్నాం. సో ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిల్మ్ సోలో బాయ్ ఆన్ July 4th. అండ్ వన్ లాస్ట్ థింగ్, సోలో బాయ్ ఫిలిం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీకు మళ్ళీ చెప్తున్నా, బాక్స్ ఆఫీస్ సక్సెస్ అన్నది ప్రెడిక్ట్ చేయలేము. ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసం మేము చేయలేదు. ఎంత ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేసిందంటే ప్రతి ఒక్క టీమ్ మెంబర్, దే ఆర్ ఆల్ ద సోలో బాయ్స్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ వాళ్ళు ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నా.